దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఈ రాత్రి మన యొక్క అంశం ఏంటంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఏంటండి? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఇది మన యొక్క వర్తమానం ఈ రాత్రికాల సమయంలో. ఈ ఆదివారం ఆరాధన సాయంకాలం సమయంలో మన వర్తమానం ఏంటంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఉపమానాలు చెప్పారు. ఉపమానాల్లో ఏముందో తెలుసా? ఉపదేశం. ప్రతి ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానంలో ఒక ఉపదేశం ఉంటుంది. ప్రభువారు చెప్పినటువంటి ఉపమానం లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి సందర్భాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుతున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరి, లేని ఎడ నరికి వేయమని అతనితో చెప్పాను. అదేంటంటారా? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే వర్తమానంలో ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. ఇక్కడ ఒక మనిషిని ద్రాక్ష తోట అంటే దేవుని యొక్క రాజ్యం అనేది ద్రాక్ష తోటతో పోల్చబడింది. పాత నిబంధనలో దేవుని యొక్క రాజ్యాన్ని ద్రాక్ష తోటతో పోల్చాడు దేవుడు. ద్రాక్ష తోట అంటే దేవుని రాజ్యం. ఇక్కడ అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. అంజూరపు చెట్టు అంటే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకి సూచన, ఈనాడు క్రీస్తుని అంగీకరించినటువంటి వారికి సూచన. క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవుడికి సూచనగా ఉంది ఈ అంజూరపు చెట్టు. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. దేవుడు విశ్వాసిని చూచినప్పుడు విశ్వాసిలో ఆత్మ సంబంధమైనటువంటి పండు ఏమి కూడా లేవు. ఈ అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అంజూరపు చెట్టు విశ్వాసికి గుర్తు. దేవుడు మనల్ని ప్రేమతో పిలిచి తన యొక్క రాజ్యంలో మనల్ని ఏం చేశాడంటే ఉంచాడు. నాటడం అంటే దేవుడు మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని రక్షించి దేవుని రాజ్యంలో మనల్ని ఉంచారు. నాటడం అంటే ప్రేమతో పిలవడం. అంజూరపు చెట్టు అంటే విశ్వాసకి గుర్తు. ద్రాక్ష తోట అంటే దేవుని రాజ్యం. అయితే అంటే దేవుడు విశ్వాసిని చూచినప్పుడు విశ్వాసులో ఏ రకమైనటువంటి ఫలాలు కూడా లేవు. పైకి బాగానే ఉన్నారు. అంజూరపు చెట్టు ఒకటి నాటిన ద్రాక్ష వనమందు పూత లేదు, పిందె లేదు, పచ్చని ఆకులతో నిండిపోయి ఉంది. విశ్వాసులు ఎలా ఉన్నారంటే పైకి బాగున్నారు, కానీ లోపల ఏం లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, ఫలవంతమైన జీవితం లేదు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించట్లేదు. ఈనాడు పరిస్థితి అలా ఉంది. దాని పండ్లు వెనక్కి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. దేవుడు నిన్ను నన్ను మనల్ని చూస్తున్నప్పుడు మనలో ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మనం ఫలించట్లేదు కానీ దేవుడు చూస్తున్నాడు.
వెతికి వచ్చాడు, చూశాడు, మనం ఏమి కూడా మనలో లేవు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు? 3 సంవత్సరాల నుండి. అంటే సంపూర్ణమైనటువంటి కాలం సూచిస్తూ ఉంది ఈ 3 ఏళ్ళు. దేవుడు మన జీవితాలను చూస్తున్నప్పుడు, మనలో దేవుడు ఎదుగుతున్నప్పుడు, దేవుడు ఇక్కడ అంజూరపు చెట్టుకు పండ్లు ఎలాగైతే ఈ ద్రాక్ష తోట యజమాని చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు, మనల్ని వెతుకుతున్నప్పుడు మనలో ఏమి లేవాయి అంటే మనలో ఫలాలు లేవు. ఏమిటి ఆత్మ సంబంధమైన ఫలాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహమని గల్తీలు రాసిన పత్రిక 5:22 ఉన్నటువంటి ఆత్మ ఫలాలు ఫలించాలి. విశ్వాసం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని రాయబడి ఉంది? దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలాగర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అదేంటంటే ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉండటం వల్ల భూమి వ్యర్థమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ అంజూరపు చెట్టు నరికే. విశ్వాసం కూడా ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? తీసేయమంటాడు. ఇక్కడ తోటమాలి ఎవరికి గుర్తుగా ఉన్నారంటే మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నారు. యేసుక్రీస్తు కృప మనల్ని కాపాడుతూ ఉంది. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి మన గురించి వేడుకుంటా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడికి ప్రభు యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నారు. అదేనంటారా? ఇక్కడ ఏమని రాయబడింది? ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టి రక్తం కాచి కొన్న సంఘంలో విశ్వాసి ఫలించకపోతే తండ్రి అయినటువంటి దేవుడు, మీరు ఎందుకయ్యా ఫలించట్లేదు, తీసేద్దాం అని అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు దేవుడున్నారంటే తీసేద్దామా, వేస్ట్ అంటున్నాడు. కానీ తోటమాలి ఏం చేస్తా ఉన్నాడు సార్? బతిమలాడుతున్నాడు. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రొవ్వి ఏం చేస్తానన్నాడు? ఇక్కడ తోటమాలి ఏమన్నాడు? త్రొవ్వుతానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన యొక్క హృదయాన్ని త్రొవ్వుతాడు, మన హృదయాన్ని పరిశీలన చేస్తాడు. దావీదు గారు ఏమన్నారు తెలుసా? నా దేవా, నా హృదయాన్ని పరీక్షించు, పరిశోధించు, హిస్సోపుతో నన్ను కడుగు, ఎముక కంటే తెల్లగా మార్చు అని దావీదు గారు ప్రార్థన చేశారు. నీవు నేను మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో మనం ఏం చేసుకోవాలంటే పరీక్షించుకోవాలి. అదే అర్థం త్రోవటం అంటే. ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అని అంటున్నాడు తోటమాలి. ఎరువు దేనికి గుర్తుగా ఉందంటే, దేవుని యొక్క వాక్యంలో ఎరువు దేనికి గుర్తుగా ఉందంటే వాక్యానికి గుర్తుగా ఉంది. చెట్టుకి ఎరువు వేయాలి, నీళ్లు పోయాలి. విశ్వాసికి ఎరువు వాక్యం. అదేనంట క్రమశిక్షణ, ఆత్మీయ ఎదుగుదలలో ఆత్మీయ క్రమశిక్షణ అనేది నీరు. వాక్యం అనేటటువంటి ఎరువు, ఆత్మీయ క్రమశిక్షణ అనేటటువంటి నీరు, ప్రార్థన అనేటటువంటిది ఫలభరితమైన జీవితానికి గుర్తుగా విశ్వాసం ఉంది. అదేంటంటే కనుక ఇక్కడ తోటమాలి ఏమంటాడంటే ఈ సంవత్సరం కూడా ఉండనేమో, ఈ సంవత్సరం కూడా ఉండని, 2025 దాకా ఫలించలేదు, 2026 సంవత్సరంలో ఫలిస్తానని చూద్దాం. జీవితంలో మార్పు రావటం లేదు, ప్రవర్తనలో మార్పు రావటం లేదు, ఆత్మీయంగా ఫలించట్లేదు. పైకి భక్తి గల వారి దాని శక్తిని ఆశ్రయించిన వారి ఉంటారు అన్నట్టు దేవుని వాక్య ప్రకారం
పైన బాగానే ఉన్నారు కానీ అంతరంగంలో పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, వాక్యానుసారమైన జీవిత విధానం లేదు. అందుకని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే ఈ సంవత్సరం కూడా ఉండనిమని మధ్యవర్తిగా దేవుడికి నరుడికి మధ్యవర్తి అని యేసుక్రీస్తు ప్రభువారు బతిమలాడుతున్నారు. అది ఫలించినా సరే లేని ఎడ నరికివేయమని అతనితో చెప్పాను. ఫలిస్తే ఫలించారు, ఫలించకపోతే ఫలించలేదు, ఈ ఒక్క సంవత్సరం ఉంచు, ఈ ఒక్క సంవత్సరం అయిన తర్వాత తీసేయని తండ్రి అయినటువంటి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఇక్కడ బతిమలాడుతున్నాడు. ఈ కృపాకాలంలో దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని మనం ఏం చేయాలంటే వినియోగించుకోవాలి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన జీవితంలో మనం మారాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. 2026 సంవత్సరం వచ్చింది, ఇంకా ప్రజలలో మార్పు రావట్లా, ప్రభు దగ్గరికి రావట్లా, రక్షించబడట్లా, మారు మనసు పొందట్లా, నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడట్లా, సంఘంలో చేర్చబడట్లా, దేవుని వాక్కు వినపడతా ఉంది, అయినా ప్రజలలో మార్పు లేదు. ఈ సంవత్సరం కూడా ఉండని. ఫలించారు, ఫలించకపోతే నరికేసేయి అని ఇక్కడ తోటమాలి యజమాని బతులాన్నట్టు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు బతులాడతారు. అయ్యా ఈ సంవత్సరమైనా మారుతారేమో, ఈ సంవత్సరమైనా శుద్ధి చేసుకుంటారేమో, ఈ సంవత్సరమైన జీవితాన్ని మార్చుకుంటారేమో, బ్రతుకులు మార్చుకుంటారేమో, చూద్దాం, అవకాశం ఇద్దాం. అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉన్నట్టు సంఘం, దేవుని రాజ్యం, సంఘంలో విశ్వాసం ఉన్నాడు. అయినా ఫలాలు అందరూ చెట్టు ఎలాగైతే ఆగుతూ ఉందో విశ్వాసం కూడా పైకి బాగానే ఉన్నాడు కానీ ఫలం లేదు. ఆత్మఫలాలు ఫలించట్లా. పైకి ఎలా ఉన్నారంటే భక్తుల్లా ఉన్నారు కానీ భక్తుడిలో ఏమిటంటే భక్తి లేదు. వేషధారణ భక్తి అయింది, దేవుడు మెచ్చే భక్తి లేదు. కనుక ఈ రాత్రి ఈ యొక్క వర్తమానం ద్వారా, ఈ యొక్క ఉపమానం ద్వారా లూకా సువార్త 11వ అధ్యాయం 6 నుండి 9 వరకు వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉపమానం ద్వారా దేవుడు రాత్రి మనతో ఏం చేస్తాడంటే మాట్లాడుతున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కృప ఉంది. ఇది కృపాకాలం, మార్పు కలిగి ఉండడానికి అవకాశం ఉంది. అందుకని ఇక్కడ తోటమాలి ఏమన్నాడంటే ఫలించినా సరే ఫలించకపోతే నరికేయాలి. చాలామంది జీవితాల్లో మార్పు లేదు. మార్పు లేకుండానే ఈ లోకయాత్ర ముగించి మరణించిన వారు చాలామంది ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతుంది కానీ సంవత్సరం క్రొత్తది, బ్రతుకు పాతది. నూతన సంవత్సరంలోకి వచ్చాం. నూతన వస్త్రాలు, నూతన పిండి వంటలు, నూతన జీవితం. కనుక ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మనతో తేటగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. హృదయాన్ని పరిశీలించుకోవాలి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. అవకాశం కొద్ది మనలో రాదు, పశ్చాత్తాపం కలిగి జీవించాలి. దేవుడు మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మఫలాలు ఫలించాలి. ప్రవర్తనలో మార్పు కలిగి ఉండాలి. ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. సర్వలోక నివాసులారా నా వ్యక్తి రక్షణ పొందండి అని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యం ఏమని చెబుతా ఉంది? మారు మనసు పొంది స్వార్థను నమ్మండి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. దేవుని వాక్యం అనేటటువంటి కేక సమాజం వినపడతా ఉంది. దానికి చెవియొక్కి దేవుని యొక్క సన్నిధికి వచ్చి జీవితాలు మార్చుకోవాలి. లేకపోతే ఈ లోకయాత్ర ముగిస్తే, మార్పు లేకుండా ముగిస్తే మరణం, నిత్య నరకం.
మార్పు కలిగి జీవించి మరణిస్తే నిత్యజీవం. రాబో ఉగ్రత దాని నుంచి మనం తప్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించాలి. కనుక ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మనతో తేటగా సూటిగా లోకా సువార్త 11వ అధ్యాయం 6-9 వచనాల ద్వారా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉంది. దేవుని రాజ్యంలో నీవు నేను ఉన్నాము. దేవుడు మనల్ని ప్రేమించి పిలిచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అని యోహాను గారు రాసిన సువార్త 3:6 చెప్పబడినట్టు దేవుడు ప్రేమ అనే కేక వేశాడు. ఆ కేక విని దేవునికి సన్నిధికి వచ్చి మార్పు కలిగి జీవించాలి. ఈ రాత్రి దేవుడు కొనగూడెం గ్రామ ప్రజలతో ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు. బలవంతం లేదు. యేసుక్రీస్తు దేవుడు మతం మార్చడానికి రాలేదు, మనసు మార్చడానికి వచ్చాడు. క్రైస్తత్వం మతం కాదు, మనసు మార్పు కలిగి ఉండాలి. మనసు మార్పిడి, మతం కాదు మార్పిడి. యేసు నిత్యజీవం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు, కానీ మతాన్ని స్థాపించడానికి రాలేదు. కనుక ఈ రాత్రి వాక్యం నీ జీవితాలు పశ్చాత్తాపడి దేవునికి సన్నిధికి రా. ప్రభుని కొరకు ప్రాణం పెట్టాడు, శిలువలో రక్తం కార్చాడు. ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానాన్ని తెలియవచ్చు. ప్రేమతో పిలుస్తున్నారు. దేవునికి సన్నిధికి రండి, దేవుని వాక్యాలను ఆత్మీయంగా బలపడండి, నిత్యజీవానికి వారసులుగా ఉండండి. అట్టి కృపా ప్రభు మనకి ఈ రాత్రి నిర్మించుగాక. ఆమె తల ఉంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడిన వాక్యం ద్వారా మీరును ప్రార్థనలోకి వెంచండి. చూస్తున్నటువంటి వారు, పరిశుద్ధులైన తండ్రి, ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు అనే వర్తమానం ద్వారా మీరు మాట్లాడే కృతజ్ఞతాస్తుతులు. మీరు వాక్యాన్ని మాత్రంగా భద్రపరచండి. ఈ మాట ప్రకారం నడుచుకుంటూ మీరు మాకును మాకొక్కరికి సహాయం చేసి వెండి కృపతో నడిపించి వచ్చిన వారు దిగించి ఆశ్రయించి వాక్యం వారి జీవితాల మార్పు కలిగించి కృప చూపించి ఈ సంవత్సరం ఉండనిమ్మన్నట్టు ఈ సంవత్సరంలో మార్పు కలిగి ఉంటూ మనసిమ్మని పరిశుద్ధుడు నీతిమంతుడు బండగలిచి తిరిగేసి ప్రధానమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మంచి తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడు మన బలపరిచాను సిద్ధపరిచాను కొరకు సాక్షిగా జీవించుటకు ప్రభు తన ప్రభుత్వం ప్రేమ బలపరచుగాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. మీ యొక్క అభిప్రాయాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు ప్రభు కృప తోడే ఉండి మనల్ని నడిపించుగాక. ఆమేన్.